అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సీమంతం చేస్తారు కదా, అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర అయిన తర్వాత. సో ఇది ఆ రోజు అనమాట. నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన సీమంతం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే తప్పకుండా వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే ఆ రోజు మార్నింగే బయట ఎంత బాగుండిందో. నాకైతే వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో టెంట్ అవి నైటే వేసేసారు. ఈ ముగ్గులు చూసారా, ఇవన్నీ నేనే వేశాను, బట్ కలర్స్ అన్ని అమ్మ వాళ్ళు వేసారనమాట, సీమంతం వస్తుందని చెప్పేసి. సో దీనికోసం నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, దానికి మంచి రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మిస్ అయ్యింది అది కూడా వెళ్ళి తప్పకుండా చూడండి. సో ఇదైతే మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది. మనకి రిలేటివ్స్ లంచ్కి పిలిచాం కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఏం లేదు రిలేటివ్స్ కోసం. ఇది ఓన్లీ ఇంట్లో వాళ్ళ కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. తనైతే మా సిస్టర్ ఈ వీడియో చూస్తే తప్పకుండా తిట్టుకుంటుంది, ఎందుకు ఆ వీడియో పెట్టామని చెప్పేసి. సో ఇక్కడ ఇలా బ్రేక్ఫాస్ట్ జరుగుతుంటే మా పిల్లలకి ఇంక లేచారనమాట. ఇంకా లేవగానే ఆటలు మొదలు పెట్టారు. ఈ చైర్స్ నైట్ తీసుకొచ్చారు, ఇంకా నైట్ నుంచే మొదలు పెట్టారు ఆడుకోవడం వాటితో. నేను ఎంత హైట్ అని చెప్పేసి. సో వీళ్ళ కోసం నేను నా సీమంతం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మళ్ళీ ఇందులో చెప్తే మీకు బోర్ కొడుతుంది, తప్పకుండా అది చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు నాకు రిలేషన్ ఎట్లా అని చెప్పేసి. కాసేపు అలా బయట స్పెండ్ చేసి ఇంక నేను రెడీ అయిపోయాను. మళ్ళీ రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా, హడావుడి అయిపోతుందని చెప్పేసి మెల్లిగా అట్లా రెడీ అవుతున్నాను అనమాట. అమ్మ మార్నింగే మిల్క్ ఇచ్చింది. నేను నార్మల్గా మిల్క్ అస్సలు లైక్ చేయను, నాకు ఇష్టం ఉండదు. కాకపోతే ప్రెగ్నెన్సీలో బాగా అలవాటు చేసింది అమ్మ, ఎందుకంటే డెలివరీ తర్వాత ఇంకా కంపల్సరీ తాగాలి కదా మనం. సో అందుకే అనమాట. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ శ్రావణి కూడా వచ్చేసింది. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తుంది అనుకున్నాను, కాకపోతే కంపల్సరీ రావాలని చెప్పేసి వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ రోహిణి కోసం నేను నా పాత వీడియోలో ఒకసారి చూపించాను. ఎవరైనా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అండ్ ఇదైతే నా సీమంతం లుక్, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి పెట్టిన చీర అనమాట. ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం హెవీగా రెడీ అయ్యాను, ఎందుకంటే ఫోటోషూట్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి. బట్ ఈరోజు ఏంటంటే మనకి ఫోటోషూట్ అట్లా ఏం లేదు, నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను. మరి ఈ లుక్ ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఇంట్రొడక్షన్ వీడియో చెప్పడానికి మా నాటీ ఫెలోస్ చేసిన అల్లరి చూడండి, నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కింద సే హాయ్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మాస్ యూట్యూబ్ ఛానల్. ఏంటి యూట్యూబ్ ఛానల్ పేరేంటి చెప్పండి. నేను ఎలా చెప్తాను మెల్లిగా స్లోగా మేడ్ విత్ లవ్ అని చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళు నేను 1 2 3 అంటాను, అనండి ఓకేనా? 1 2 3. 1 2 3. ఒకటే మై చిన్నమ్మ అమ్మాయ. రెడీ? 1 2 3. మై చిన్నమ్మ. 1 2 3. థ్యాంక్ యూ. అదన్నమాట, ఫైనల్గా నా ఇంట్రడక్షన్ వీడియో చెప్పేశారు నా బంగారాలు. అయితే మీకు ఎట్లా అనిపించింది? అవన్నీ రా క్లిప్స్ అనమాట, నేను ఏమీ ఎడిట్ చేయలేదు, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి, తీసేసాను అంతే. సో మీకు ఎట్లా అనిపించింది అండ్ ఎవరు బాగా చెప్పారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ చేయడమే ఫంక్షన్. అయితే తను వచ్చేసి నా ఓన్ సిస్టర్ అనమాట, ఇక్కడ యాక్ట్ చేస్తుంది చూసారా, నన్ను వీడియో తీస్తున్నారని చెప్పేసి. ఇంకా మేము మంచిగా ఫొటోస్ దిగాము. ఆ రోజు నేను వ్లాగ్ తీద్దామన్న మైండ్లో లేను యాక్చువల్గా. ఓకే, కొన్ని క్లిప్స్ తీద్దాం, వస్తే పెడదాం, లేకపోతే లేదు అన్నట్టు అనుకున్నాను. బట్ అట్లా క్లిప్స్ అన్నీ కలిపి ఇంకా ఎలా అయితే వీడియో అయిపోయింది. మరి ఈ వీడియో కొంచెం మీకు చిన్నగా అనిపిస్తుంది అండ్ అంత క్లారిటీగా ఏం తీయలేదు, బట్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. గ్రీన్ బాగుంది బ్లూ. అది మీరు వేసుకుందరు అదే బాగుంది కదే అక్క, అదే బాగుంది కదరా.
జోతక్కప్పుడు తెచ్చేస్తున్నాం ఈ వీడియోలో అయితే నేను కొన్ని రా క్లిప్స్ యాడ్ చేయాలనిపించింది. మీకు కూడా చూడడానికి బాగుంటుంది కదా, ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి కొన్ని క్లిప్స్ అట్లానే ఉంచేశాను. నన్ను అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా నాకేంటంటే అక్కడ సీమంతం కంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫోటోషూట్, మేకప్, డెకరేషన్ హడావుడి జనాలతో అట్లా ఉండింది. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ మంది జనాలతో, ఫోటోషూట్ లేకుండా, మేకప్ లేకుండా, ఇంక ఓన్లీ ఫ్యామిలీతో అట్లా స్పెండ్ చేసాం కదా. సో టూ మచ్ డిఫరెన్స్ అనమాట. అందుకే ఇక్కడ కొంచెం నాకు ప్రశాంతంగా అనిపించింది అంటున్నాను. బట్ 2 sides హ్యాపీగా ఉన్నాను. నాకు ఎలా కావాలనుకున్నాను అలానే జరిగింది. అక్కడ కొంచెం హడావుడిగా చేసుకోవాలనుకున్నాను, అట్లనే జరిగింది. ఇక్కడ కొంచెం సింపుల్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నాను, ఇక్కడ కూడా అట్లనే జరిగిందనమాట. అందుకే అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు హడావుడిగా లేరు చూడండి, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. తను వచ్చేసి మా జ్యోతక్క అనమాట. ఆ రోజు ఇంకా చాలా థింగ్స్ జరిగాయి, బట్ నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ నైట్ మేము ఎట్లా స్పెండ్ చేసాం అది చూపించబోతున్నాను. ఆ రోజు ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను పైకి వెళ్ళాను, ఆ రోజు పైన పెట్టారనమాట భోజనాలు. అయితే ఎంత టేస్టీ ఉన్నాయంటే ఆ రోజు మంచిగా కూర్చొని కుమ్మేసాము. నేను అవన్నీ వీడియోస్ తీయడం మిస్ అయ్యాను, ఐఎమ్ సో సారీ. బట్ నైట్కి ఏంటంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాం అనమాట. పొద్దున్న భోజనాలన్నీ అట్లానే ఉన్నాయి. సో అవే మంచిగా తినేసాము. ఇంకా మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు, అప్పటికి అందరికీ ఇచ్చేసాము రిలేటివ్స్కి ప్యాక్ చేసి. బట్ ఇంకా ఫుడ్ అట్లా ఉండిపోయింది. అండ్ ఆ రోజు నైట్ ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. హస్బెండ్ యాక్చువల్గా మా అత్తయ్య గారు వాళ్ళని కార్ వేసుకుని తీసుకొచ్చారనమాట. సో వెళ్ళేటప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. నేను రేపు వస్తాను అని చెప్పేసి అన్నారు. నేను అదే వేలో ఉండిపోయాను. ఇంకా సరే ఇప్పుడు ఉండమంటే బాగోదు, అత్తయ్య గారు వాళ్ళని డ్రాప్ చేయాలి కదా అని చెప్పేసి నేను అట్లా ఉన్నానమాట. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని ప్రశాంతంగా అట్లా కూర్చుంటే డాడీ ఊరికే కంగారు పడుతున్నారు అనమాట. నాకు ఎక్కడ తెలిసిపోద్దా అని చెప్పేసి బయటకు రా అంటున్నారు. ఇంకా బయటకు వచ్చి అట్లా చూసేసరికి హస్బెండ్ అట్లా నుంచి చూస్తున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ, ఎమోషనల్ అయిపోయాను అనమాట. అంటే రానని చెప్పారు కదా, ఇదేంటి సడన్గా వచ్చేసారని చెప్పేసి. అంటే అత్తయ్య గారు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చారు కదా, కొంచెం టైం పడుతుంది, ఇంకా రాలేను, నైట్ ఇంకా రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి అన్నారు. బట్ నాకేమో ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా తప్పదు కదా అన్న వేలో ఉండిపోయాను. కానీ సడన్గా అలా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం కూడా కాదు, చాలాసార్లు చేశారు హస్బెండ్ ఇట్లా. నాకు మనసులో ఉండింది వస్తారేమో అన్నట్టు, కానీ లేదు చాలా అలసిపోయారు కదా, రారు అన్న వేలో ఉండిపోయాను. బట్ ఫైనల్లీ వచ్చేసారు. అండ్ వీడియో కోసం చేస్తున్నామని మాత్రం అనుకోవద్దు, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది 2-3 సార్లు జరిగిందని చెప్పేసి. ఇంకా వచ్చేటప్పుడు నా కోసం ఫ్లవర్ తీసుకొచ్చారనమాట. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నాకు చాక్లెట్స్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. హస్బెండ్ నువ్వు ఎప్పుడైనా నాకు సర్ప్రైజ్ చేయాలంటే ఫ్లవర్స్తో సర్ప్రైజ్ చేయాలి, ఫీల్ సో హ్యాపీ అంటాను. అందుకే ఆయన ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఫ్లవర్స్ ఇస్తారు. భోజనం అయిపోయింది, మంచిగా కబుర్లు చెప్పుకుని ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయాము. మార్నింగ్ నుంచి తిరగడం నాకు కాళ్ళు బాగా పెయిన్స్ వచ్చాయి, ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా. అమ్మ ఏంటంటే సీమంతానికి ముందు రోజు అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయిందనమాట, మోకాలికి గట్టిగా దెబ్బ తగిలింది. ఇక్కడ డాడీ ఐస్ పెడుతున్నారు అందుకే. ఇదైతే నేను నా సీమంతం రోజు చాలా మిస్ అయ్యాను. అంటే అందరూ అలసిపోయారు, నాకేమో కాలు నొప్పులు వస్తున్నాయి, ఎవరిని అడగాలో తెలియట్లేదు. హస్బెండ్ కూడా లేరనమాట ఆ రోజు, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ చక్కబెట్టాలి కదా, సో అక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజు అయితే హస్బెండ్ ఉన్నారు కాబట్టి మనకి కంపల్సరీ కాళ్ళు నొక్కుతారు. మీ పార్ట్నర్స్ కూడా ఇంతేనా? మనం పార్ట్నర్స్తో ఎక్కువ ఫ్రీగా మూవ్ అవుతాం కదా పెళ్ళైన తర్వాత, ఎందుకంటే అందరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. పార్ట్నర్స్ అయితే బాగా ఇబ్బంది పెట్టచ్చు. మీరు కూడా నాలానే చేస్తారా? సో ఇంకా మంచిగా అట్లా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఇంకా పడుకున్నాము. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో. అయితే మీకు ఎట్లా అనిపించింది అండ్ మీరు దేనికైనా కనెక్ట్ అయ్యారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.